అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో టేస్టీగా టమాటా రోటి పచ్చడి చేద్దాం. అసలు ఈ పచ్చడి నూరుతుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. పక్కన అసలు నంబర్ 1 చికెన్ కర్రీ ఉన్నా కానీ పచ్చడితో ఒక ముద్ద తిన్నాకనే తిందాంలే అనిపిస్తది. ఈ పచ్చడి టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బావుంటుంది. ముందుగా బాండీ పెట్టుకొని అందులో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి ఏమి కట్ చేయొద్దు. మధ్యకి కొంచెం ఘాటు పెట్టామంటే పేలవన్నమాట. ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు, అలానే మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర, అలానే కొంచెం ఉప్పు వేసామంటే టమాటా ముక్కలు త్వరగా మెత్తబడిపోతాయన్నమాట. ఉప్పు వేసి మూత పెట్టుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం మూత పెట్టామంటే వాటర్ ఊరి చక్కగా ఉడికిపోతాయన్నమాట. టమాటా, పచ్చిమిర్చి అయితే ఉడికిపోయినాయి కదా! ఇలా ఉడికిన తర్వాత నిమ్మకాయ కంటే చిన్నగా కొంచెం హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి ఇందులో వేసుకోవాలి. చింతపండు వేసి బాగా కలిపేసి 2, 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించామంటే పులుపు, కారం అంతా మంచిగా పడుతుంది. మనం మిర్చికి కూడా ఘాట్లు పెట్టాం కాబట్టి ఆ పులుపు అనేది మిర్చిలోకి కూడా వెళ్ళి టేస్టీగా తయారవుతాయన్నమాట. పచ్చిమిర్చి బాగా ఉడికిపోయిన తర్వాత పక్కకి ప్లేట్‌లోకి తీసేసుకుందాం. అలానే మనం ముందు వేసిన వెల్లుల్లి ఉన్నాయి కదా! వెల్లుల్లి కూడా మంచిగా ఉడికిపోయినాయి. వీటిని కూడా పక్కకి తీసేసుకుందాం. ఇలా పక్కకి తీసిన తర్వాత టమాటాని వాటర్ ఇంకొంచెం ఇనికిపోయేలాగా టమాటా దగ్గరకొచ్చే వరకు ఉడికించుకుందాం. టమాటాలైతే ఉడికిపోయినాయి. పక్కకి దించేసి శుభ్రంగా కడుక్కున్న రోటిలో మనం ఉడికించిన పచ్చిమిర్చి వేసి చక్కగా దంచుతూ నూరుకోవాలి. మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పచ్చిమిర్చిని చక్కగా నూరామంటే పచ్చిమిర్చిలో ఉండి జిగురులాగా వస్తుంది. పచ్చిమిర్చిని మరీ మెత్తగా నూరేయొద్దు. కచ్చా పచ్చాగా ఉంటేనే బావుంటుంది. అయినా రోట్లో మనం నూరాలి అనుకున్నా గానీ అంత మెత్తగా ఏమీ అవ్వదు. పచ్చిమిర్చి చూసారు కదా! ఇలా నలిగితే సరిపోతుంది. ఇలా నలిగిన తరువాత మనం ముందే ఉడికించి ఉంచుకున్న టమాటాలు వేసి టమాటాలు కూడా నలిగేలాగా నూరుకోవాలి. మనం రెగ్యులర్‌గా చేసే టమాటా, పచ్చిమిర్చి పచ్చడి కన్నా, అసలు మిక్సీలో చేసే పచ్చడి కన్నా, ఇలా అన్నీ కలిపి ఉడికించి ఒక్కసారి పచ్చడి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. దోసలతోటైతే నెక్స్ట్ లెవెల్ కాంబినేషను. ఎంత ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళంతా. ఈ టమాటా పచ్చడైతే చేస్తుంటేనే నాకైతే మస్తు ఆకలేసేత్తుందనమాట. నాకు చాలా చాలా ఇష్టం ఇట్లా చేసే రోటి పచ్చళ్ళైతే. పచ్చడైతే నలిగిపోయింది కదా! మరీ మెత్తగా నూరేయొద్దు. ఇలా నలిగిన తర్వాత పచ్చడంతా పక్కకి తీసేసి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను వేసి కొంచెం ఉప్పేసి దంచుకోవాలి. ఉప్పేయడం వల్ల ఉల్లిగడ్డ అనేది చిందదనమాట. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది ఉప్పు అంటారు కదా! అలానే పచ్చళ్ళల్లో ఉల్లిగడ్డ కూడా అంటదేమో అనిపిస్తది నాకు. పచ్చళ్ళలో ఉల్లిగడ్డ పెరుగులో యేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా! మనం వేసిన ఉల్లిగడ్డ ఇలా కచ్చా పచ్చాక నలిగిన తరువాత మనం ముందు ఉడికించి పెట్టుకున్న వెల్లుల్లున్నాయి కదా! ఆ వెల్లుల్లి కూడా వేసి ఒక చిన్న కొత్తిమీర కట్ట కూడా కట్ చేసి వేయండి. పచ్చి కొత్తిమీరే వేయాలి. కొత్తిమీరేమి ఉడికించొద్దు. ఇవన్నీ వేసి చక్కగా నూరుకోవాలి. అన్నీ కలిసేలాగా నూరుకుంటే సరిపోతుంది. మరీ మిక్సీలో పట్టినట్టు మెత్తగా నూరేయొద్దు. కొత్తిమీర ఆకులుగా ఉన్నా కానీ పచ్చడిలో ఉంటుంది కాబట్టి ఒక గంట తర్వాత సాఫ్ట్‌గా తయారవుతుంది. పచ్చడైతే నూరడం అయిపోయింది. పక్కకి తీసేసి ఇంక మన ఆనవాయితీ ఉంది కదా! పచ్చడి చేసినా, ఆవకాయ లాంటి పచ్చళ్ళు కలిపినా, వేడి వేడి అన్నం అందులో ఏసి కలిపి తినేయాల్సిందే. ఇంకా పచ్చడి ప్రాసెస్ అయితే అవ్వలేదు. రోలు మళ్ళీ అలానే ఉంటది కదా అని ఒక ముద్ద కలుపుకొని తినేసా అనమాట. ఇప్పుడైతే దీన్ని కొంచెం పోపు పెడదాం. పోపు పెట్టకపోయినా పర్వాలేదు. ఇలానే తిన్నా కానీ పచ్చడి టేస్ట్ అయితే సూపర్‌గుంటుంది. కానీ కొంచెం పోపు పెడదాం. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, అలానే వెల్లుల్లి, కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకొని పచ్చడిలో పోసేసి కలుపుకోవడమే. ఈ పోపుని నెయ్యితో పెట్టినా కానీ బావుంటుంది. పోపులో కొంచెం పసుపు కూడా వేసేసి కలుపుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే అసలు చికెను, మటను కూడా పనికిరాదేమో అనిపిస్తది. అంత టేస్టీగా ఉంటుంది. పని తొందరగా అవుతుందని పచ్చళ్ళు మిక్సీ పట్టేస్తాం కానీ టేస్ట్ అయితే చాలా మిస్ అవుతాం రోటి పచ్చళ్ళని.
ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా ఉసిరికాయలతో కొత్తగా రోటి పచ్చడి చేద్దాం. ఈ పచ్చడి టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉసిరికాయలతో మంచి రోటి పచ్చడి ప్రిపేర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఉసిరికాయలు ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలైతే తీసేయాలి. ఈ పచ్చడిని మనం పచ్చిమిర్చితో తయారు చేస్తున్నాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ఇందులో నూనె ఏమీ వేయొద్దు. నూనె లేకుండానే వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసే ఈ పొడిని ఈ పచ్చడనే కాదు ఏ రోటి పచ్చడిలో వేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేయగానే మాడిపోతాయి అన్నమాట. అందుకే దించేస్తాం అనుకున్నప్పుడు మాత్రమే నువ్వులు వేయాలి. ఇవన్నీ దోరగా వేగినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. అదే బాండీలో 2 స్పూన్ల నూనె వేసుకొని మనం తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే పల్లి నూనె వేసాను అన్నమాట. పల్లి నూనె ఏ పచ్చడికైనా టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి వేగేసరికి పప్పులైతే పొడి పట్టేద్దాం. మిక్సీ జార్లో మనం వేయించుకున్న పప్పులన్నీ వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మాత్రం పొడి అయితే సరిపోతుంది. చూసారు కదా, మనం వేసిన పచ్చిమిర్చి అయితే కొంచెం సాఫ్ట్గా అయినాయి. ఇంకా మంచిగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఆ పచ్చిమిర్చి బాగా వేగితేనే పచ్చడి అనేది 1 వీక్ అయినా నిలువ ఉంటుంది. పచ్చిమిర్చి కలర్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు వీటిని పక్కకి ప్లేట్లోకి తీసేద్దాం. మళ్ళీ అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కప్పు పచ్చిమిర్చి ముక్కలు, కప్పు ఉసిరికాయ ముక్కలు తీసుకున్నా. కారం ఎక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. సేమ్ ఇలానే ఎండుమిర్చితో కూడా ఈ పచ్చడి చేయొచ్చు. పచ్చిమిర్చితో చేసిన, ఎండుమిర్చితో చేసిన పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఉసిరికాయ ముక్కలు అనేవి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దించి పక్కన పెట్టేద్దాం. శుభ్రంగా కడుక్కున్న రోట్లో ఒక 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మనం వేసిన జీలకర్ర, వెల్లుల్లి అనేది లైట్గా నలిగితే సరిపోతుంది. ఇలా నలిగిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా నూరేద్దాం. పచ్చిమిర్చి అనేది కచ్చా పచ్చాగా నలిగిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా నూరుతూ ఉన్నామంటే పచ్చిమిర్చిలోంచి జిగురులాగా వస్తుంది. పచ్చిమిర్చి అనేది ఈ మాత్రం నలిగిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి మరీ మెత్తగా చలిమిడిలా నూరేయొద్దు. కొంచెం కచ్చా పచ్చాగా నూరితేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, ఉసిరికాయ కలిసి ఈ మాత్రం నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అస్సలు టేస్ట్ ఉల్లిగడ్డ, 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసి వీటిని కూడా ఎక్కువ నలగనివ్వద్దు. కచ్చా పచ్చాగానే నూరుకోవాలి. ఇవన్నీ కలిసి ఈ మాత్రం నలిగిన తర్వాత మనం ముందు పొడి పట్టుకున్న పొడి ఉంది కదా, పచ్చిశనగపప్పు, నువ్వులు, మెంతులు, ఆవాలు కలిపి ఆ పొడి వేసి ఇంకొకసారి బాగా కలిసేలాగా నూరుకోవాలి. ఇలా పచ్చడంతా కలిసేలాగా నూరుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేద్దాం. పచ్చడంతా ప్లేట్లోకి తీసేసిన తర్వాత మన ఆనవాయితీ ఉంటుంది కదా, వేడి వేడి అన్నం రోట్లో వేసుకొని కలుపుకొని 2 ముద్దలు తినాల్సిందే. ఈ పచ్చడిని ఫైనల్గా కొంచెం పల్లి నూనె కానీ, నెయ్యి కానీ వేసి పోపు పెడదాం. 2 ఎండుమిర్చి, కొంచెం తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, పసుపు, వెల్లుల్లి వేసి పోపు ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలపాలి.
పోపు కలిపేసి సగం నిమ్మ చెక్క పిండామంటే పులుపు సరిపోతుంది. ఇలా ఒక్కసారి ఉసిరికాయ పచ్చడి చేసి చూడండి. కూరతో అస్సలు తినరు. అన్నం అంతా పచ్చడితో తినాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు ఈ పచ్చడి టేస్ట్ మిస్ అవ్వద్దు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.